రాష్ట్రంలో సూపర్ 6కి సంబంధించి 3 పథకాలు అమలు చేసేశారట. ఈనాడు పత్రిక చెబుతోంది. ఇక మరొక 3 పథకాలకి ఇప్పుడు ఈ బడ్జెట్‌లో కూర్పు చేస్తున్నారట. 28 రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై సమీక్షించిన సీఎం సూపర్ 6లో మిగిలిన 3 పథకాలకు శ్రీకారం. అంటే ఇప్పటివరకు 3 అయిపోయినాయి 6లో. ఇక 3 పథకాలు మాత్రమే మిగిలాయి. వాటికి కూడా శ్రీకారం చుట్టేస్తున్నారు అంటోంది ఈనాడు పత్రిక. ఏం అమలు చేశారు అంటే ఇప్పటివరకు ఈ సంబంధించినటువంటి బడ్జెట్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలకు కొత్త ఆర్థిక సంవత్సరంలో శ్రీకారం చుట్టబోతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పెంపు, అదేవిధంగా దీపం 2 అన్న క్యాంటీన్లు ఇప్పటికే ప్రారంభమైపోయాయి. అంటే అన్న క్యాంటీన్లు, దీపం 2, పింఛన్ల పెంపు ఇవన్నీ సూపర్ 6లో భాగమే అని అంటుంది ఈనాడు. వాస్తవానికి ఈనాడుకి తెలియక కాదు, కానీ పాఠకుల్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం ఈనాడు చేస్తోంది. వాస్తవానికి పింఛన్ల పెంపు కానీ, అన్న క్యాంటీన్లు కానీ ఇవేమి సూపర్ 6లో లేవు. సూపర్ 6లో ఉన్నవి నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు కల్పించే వరకు నిరుద్యోగులందరికీ నెలకి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తాం. అది చంద్రబాబు పెట్టినటువంటి సూపర్ 6లో ముఖ్యమైనటువంటి అంశం. అదే కాకుండా మహాశక్తి అనేటువంటి పేరుతో మహిళలకి నెలకి 1,500, 18 ఏళ్లు నిండినటువంటి ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయల చొప్పున ఆర్థికంగా నిలబడతాం, అండదండలు అందిస్తాం సూపర్ 6లో స్కీము. మరొకటి 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తాం సూపర్ 6లో చంద్రబాబు ప్రభుత్వం పెట్టినటువంటిది. బీసీ డిక్లరేషన్లో మొత్తం ఘనంగా చాటుకున్నది. అదేవిధంగా దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తాం చెప్పుకొచ్చారు. వీటితో పాటుగా తల్లికి వందనం ప్రతి ఏటా అందిస్తాం, అన్నదాత సుఖీభవ ప్రతి ఏటా అందిస్తాం. అవన్నీ ఇప్పుడు ఒక ఏడాది ఈ 2 పోయినాయి. ఇక ఫ్రీ బస్సు ఇవి సూపర్ 6లో ఉన్నాయి. అన్న క్యాంటీన్లో లేకుంటే పెన్షన్ల పెంపుదలో ఇవి కాదు. సూపర్ 6లోనే నిరుద్యోగ భృతి ఏమైంది మరి? ఎందుకని నిరుద్యోగ భృతి లేకుండానే సూపర్ 6 ఈ ఏడాదితో అమలైపోతుంది అన్నట్టుగా ఈనాడు చిత్రీకరిస్తుంది. ప్రతి నెలకి మహిళకి 1,500 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పింది, ఎక్కడికి పోయింది మరి? అది లేకుండా సూపర్ 6 అమలైపోయినట్టుగా ఇప్పటికి 3 ఇచ్చేశారు, ఇంకో 3 ఇచ్చేస్తున్నారు అంటే సూపర్ 6 అయిపోయినట్టే అని ఈనాడు ఎందుకు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది? ఇవన్నీ ఈనాడుకి తెలియక కాదు, కానీ జనాల్ని అటువైపు డ్రైవ్ చేసి జనాల్ని నమ్మించి దీంతో సూపర్ 6 అయిపోయినట్టుగానే అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పబోతోంది. దానికి తగ్గట్టుగా జనాల్ని మైండ్ సెట్ చేసే పనిలో ఈనాడు పడింది. చాలా క్లియర్. సూపర్ 6 స్కీమ్స్ ఏమున్నాయో ఈనాడు పత్రిక కానీ ఈనాడులో ఈ వార్త రాసినటువంటి వాళ్ళకి కానీ తెలియక కాదు, కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ప్రజల్ని సిద్ధం చేసేటువంటి ప్రయత్నంలో ఈనాడు ఉంది. రేపు బడ్జెట్లో ప్రవేశపెట్టబోయేటువంటి 3 పథకాలతో కలిపి సూపర్ 6 అమలైపోయినట్టే అని చెప్పబోతున్నారు. అందుకు తగ్గట్టుగా ఈనాడు పత్రికలో మనకి కథనాలు చాలా క్లియర్గా కనబడుతున్నాయి. చాలా ఆసక్తికరం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం అమలు చేయడంతో ఆదాయం తగ్గింది రాష్ట్ర ప్రభుత్వానికి. పోలవరం, అమరావతి ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేయడం కొంతమేర ఊరటనివ్వగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక సాయం చేయాలని 16వ ఆర్థిక సంఘాన్ని సీఎం ఇప్పటికే కోరారు. పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. అందులో 3,000 కోట్లు విడుదల చేశారు. అంతవరకు వాస్తవం. మరి అమరావతికి నిధులు ఎక్కడిచ్చారు? అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా అయినా విధిల్చిందా ఇప్పటి వరకు? ఈనాడు ఏం చెప్తుంది? కేంద్రం అమరావతికి, పోలవరంతో పాటుగా అమరావతికి కూడా నిధులు ఇచ్చింది అని రాసింది. ఎక్కడిచ్చింది? అమరావతికి ఒక్క పైసా కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కేంద్రం నుంచి రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా తేగలిగినటువంటి సత్తా ఈ ఇద్దరు నాయకుల్లోనూ కనిపించడం లేదు. కేవలం ప్రపంచ బ్యాంక్ అప్పు, ఏడీబీ అప్పు, హడ్కో అప్పుల రూపంలో 30,000 కోట్ల రూపాయల వరకు తీసుకురావడానికి ఒప్పందాలు మాత్రం కుదిరాయి. అప్పులు మాత్రమే. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రాలేదు. కానీ ఈనాడు ఏం రాసింది? పోలవరంతో పాటుగా అమరావతి కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలబడింది. ఎక్కడ నిలబడింది? అమరావతికి ఒక్క పైసా కూడా ఇవ్వకపోయినప్పుడు కూడా, అమరావతికి అవసరమైన నిధులు తీసుకురాలేకపోయినప్పుడు కూడా వీళ్ళ వైఫల్యాన్ని, వాళ్ళ దగాని రెండింటిని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని, రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దల చేతగానితనాన్ని కూడా కవరప్ చేసేలా ఈనాడు రాతలు మనకు కనిపిస్తున్నాయి. ఏమనాలి దీన్ని? అప్పులతో అమరావతి నగర నిర్మాణమా? ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాష్ట్రం మీద భారం పెంచేటువంటి ప్రయత్నమా అని జనం అనేక మంది అభ్యంతరాలు పెడుతుంటే, కేంద్రం డబ్బులు ఇచ్చింది, కేంద్రం నుంచి రాజధాని నిర్మాణానికి డబ్బులు వచ్చాయి. ఎక్కడొచ్చాయి? ఎప్పుడు వచ్చాయి? ఎంత వచ్చాయి? ఏం లేదు కదా. ఏం లేకపోయినా ఇట్లా ఈనాడులో అర్ధ సత్యాలు రాసేస్తామంటే, ఏవి రాసినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటే ఏమనాలి? చాలా చాలా ఘోరమైనటువంటి రీతిలో ఈ కథనం మనకు కనిపిస్తుంది.